ఈ యొక్క కన్యా రాశి కన్యా లగ్నానికి చెందినటువంటి వారు ఎవరైనా ఉండని వారిని దృష్టి తన వైపుకు లాక్కునేట్టుగా చేస్తుంది. చిన్న విషయం చేసినా కానీ ఊరికంతా తెలిసిపోవడము, ప్రగల్భాలు చెప్పుకోవాల్సిన ఆలోచన వీరిలో కలగడము, అలా కలిగినప్పుడు అది లేని వారికి పోయి చెప్పడము ఆ విషయాలు. అప్పుడు వాళ్ళు వీరిపైన ఈర్ష్యని, ద్వేషాన్ని, అసూయని, దృష్టిని కలిగించడం. దీనివల్ల వీళ్ళ ఆరోగ్యం దెబ్బతినడము, హాస్పిటలైజేషన్ అవ్వడం, ఇవన్నీ కూడాను జరిగిపోతుంటాయి. వీరి ఇరుగు పొరుగు వారు, అలాగే వీరి యొక్క కనిష్ట సహోదరులు, మరియు వీరికి పెళ్ళినిచ్చినటువంటి మామ కానీ, సబ్స్టిట్యూయెంట్ కానీ, ఇలాగా థిక్ ఫ్రెండ్ అంటారు, అలాంటి వారు వీరిని ఈజీగా మానికులేట్ చేస్తారు. వీళ్ళ కనిష్ట సహోదరులతోనే వీరికి ఇబ్బంది వస్తుంది. అయితే వాళ్ళు వీళ్ళని మానికులేట్ చేస్తే సమస్య లేదు, కానీ వీరుగా వెళ్ళి దాంట్లో కానీ మానికులేట్ చేస్తే కోర్టు కేసుల తగాదాల్లో కూడా ఇరుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏ విధంగా అంటే వీళ్ళ యొక్క కమ్యూనికేషన్ చేసేటప్పుడు ఎక్కువగా అబద్ధాలు చెప్పకుండా నీతిగా నిజాయితీగా మాట్లాడితే అన్ని విధాలుగా సక్సెస్ ఉంటుంది. కానీ వీళ్ళ యొక్క పరిస్థితులు ఏం చేస్తాయంటే ఎలాగైనా అబద్ధం చెప్పి పబ్బం గడుపుకోవాలన్నటువంటి ఆలోచన వీళ్ళని ప్రేరేపిస్తుంది. అలాగే డాక్యుమెంట్ రైటింగ్లో కానీ, మరియు ఈ యొక్క వాళ్ళకు ఉన్నటువంటి ఐడెంటిటీలో కానీ కొన్ని సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. వీరు మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళు కావాలని రికార్డ్ చేయడము, వీడియో కాల్ చేయడము, లేదా వీడియోలో రికార్డ్ చేసి పెట్టుకొని ఆ తర్వాత వీళ్ళని ఏడిపించడం కూడా జరుగుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. అయితే వీళ్ళ అమ్మ తరపున వాళ్ళని పరిశీలించినట్టయితే వాళ్ళ అమ్మ తరపున కుటుంబ పరంపరలో, అంటే ఎవరికి, కన్యా రాశి కన్యా లగ్నానికి చెందినటువంటి అమ్మ పరంపర, వాళ్ళ కుటుంబ పరంపరలో చూడండి పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాలు ఏర్పడతాయి, పుట్టుకలు ఉంటాయి. అదే కుటుంబంలో చూడండి క్యాన్సర్ ఉంటుంది, బ్రీతింగ్ ప్రాబ్లం, వీజింగ్ ప్రాబ్లం, మొలల సమస్యలు, జాండిస్, పిడుగు పడడము, విష జంతువుల చేత ఇబ్బంది పడడం, హత్యకు గురవడము, అలాగే ఈ యొక్క సప్త వ్యసనాలలో ఒకటైనటువంటి షేర్ మార్కెటింగ్లోకి వెళ్ళడము, లేదా జూదం ఆడడము, తాగుబోతనంలో దిగడము, వ్యభిచారం చేయడము, ఇవన్నీ కూడాను ఈ యొక్క కన్యా రాశి కన్యా లగ్నానికి చెందినటువంటి తల్లి కుటుంబ పరంపరలో కనెక్ట్ అయిపోతుంది. అంటే అంత జినైంట్గా వాళ్ళు కనబడరు. ఆశ ఎక్కువ ఉంటుంది, డబ్బులు సంపాదించాలి, ఎలాగైనా పర్వాలేదు, అది నీతిగా సంపాదిస్తున్నామా లేదా అవినీతితో సంపాదన వస్తుందా మనకు వద్దు.